నువ్వు నడుం కట్టకపోతే చాలా ఆత్మలు నశించిపోతాయి. నువ్వు నడుం కట్టుకోకపోతే, నువ్వు సిద్ధపడకపోతే చాలా ఆత్మలు నష్టపోతాం, చాలా ఆత్మలు నశించిపోతాయి. నీ స్వార్థమే నువ్వు చూసుకొని, నీ సుఖమే నువ్వు చూసుకొని, నేను బాగున్నాను, నా వారు బాగున్నారు అనుకొని అంతవరకే నువ్వు ఆగిపోతే చాలా పని ఆగిపోతుంది, చాలా నష్టం కలుగుతుంది. కాబట్టి అలాగుండొద్దు. ఒక మంటతో బయలుదేరు. అబద్ధాన్ని నమ్మిన వాళ్ళు అంత రోషంగా అంకితమై పెళ్ళి పెటాకులు కూడా మానేసి మత వ్యాప్తి కోసం ఆ మతాన్ని నిలబెట్టి ఇతర విశ్వాసాలని అణగద్రొక్కడానికి అవతలి వాళ్ళు కంకణం కట్టుకొని పోరాడుతుంటే, అబద్ధాన్ని నమ్మినోళ్ళు, సత్యాన్ని నమ్మినోడు ఇంకెంత దీక్ష బోనాలో ఆలోచించండి. దేవుని సంబంధమైన వాడు ఇంకెంత రోషంతో రేగాలో ఆలోచించండి. రోజు మతోన్మాదం భయంకరంగా పెచ్చరిల్లిపోయి పెద్ద పెద్ద వ్యూహాలని రచించుకొని సిద్ధమవుతుంది కనుక దేవుని పిల్లలందరూ కూడా మీ కర్తవ్యాలు గుర్తెరిగి అందరూ దేవుని కొరకు పని చేయడానికి మిమ్మల్ని మీరు అప్పగించుకోండి. ఏది నీకు అడ్డుగా ఉందో చెప్పు, దేవునికి తీసేస్తాడు దాన్ని. కానీ ఎందుకు అడుగుతావు? తీసేయమని సమస్యల్ని ఏం చేయటానికి అడుగుతావు? అవన్నీ సమస్యలన్నీ తీసేస్తే, నీ బాధ్యతలన్నీ నెరవేరిస్తే, నీ ఇబ్బందులు, నీ రోగం తీసేస్తే ఏం చేస్తావు? ఏం చేయటానికి? హాయిగా లోకంలో ఆనందించడానికా? భోగాలు అనుభవించడానికా? ఇహలోకాన్ని సుఖాలను అనుభవించడానికా? నో. దేవుని కోసం బతకటానికి అడుగు. దేవుని కోసం బతకటానికి అడుగు. మొత్తం తీసేస్తాడు ఆయన. మారు మనసు పొంది అడుగు. అంతేకాకుండా ఆయన తీయక మునుపు నీకున్న పరిధిలో ముందు వాడబడతా ఉండు. ఆత్మల్ని బలపరుస్తూ ఉండు, ప్రకటిస్తూ ఉండు. నీ ఆసక్తిని బట్టి మొత్తం వదిలిస్తాడు నీకు.